కొద్దిసేపటి క్రితమే ప్రివిలేజెస్ కమిటీ ఏడాది పాటు సస్పెండ్ చేయాలని చెప్పి రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. దీనిపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడుతున్నారు. మరి కాసేపట్లో లోటస్ పాండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ కూడా ఉంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరోవైపు అసెంబ్లీలో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించి, రోజాకు సంబంధించి మరి కాసేపట్లో విచారణ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఏడాది పాటు సస్పెన్షన్కి సంబంధించి ప్రివిలేజెస్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్పై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, పూర్తిగా అంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చట్టసభలు వ్యవహరిస్తున్నాయని చెప్పి మీరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం 1 year పాటు రోజాను సస్పెండ్ చేయాలని చెప్పి ప్రివిలేజెస్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీన్నంతా కూడా ఎట్లా చూస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఇది చాలా ఘోరాతి అండి నిజంగా. మరి ఏంటంటే ప్రివిలేజ్ కమిటీ ఆ విధంగానే ఏంటంటే మహిళ మీద ఆ విధంగా ఏంటంటే ప్రతీకారం తీసుకుంటాం అనేది ఏంటంటే చాలా తప్పు. ప్రివిలేజ్ కమిటీలో నేను కూడా పూర్వం ఉన్నాను, లాస్ట్ టైము 2004 నుంచి 2009 వరకు. కానీ ఏంటంటే దాంట్లో ఏంటంటే మా పార్టీ వాళ్ళు వీళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళ మాట కూడా లెక్క చేయట్లేదు వాళ్ళు. దాన్ని కూడా ఏంటంటే దాన్ని లెక్క చేయకుండా మళ్ళీ సేమ్ దీంట్లోనే వెళ్ళిపోయి మరి ఆమెను ఏంటంటే మళ్ళీ సంవత్సరం పాటు మరి సస్పెండ్ చేయాలని చెప్పడం జరిగింది. ఒక మహిళని కనీసం చూడాలి. ఎందుకంటే ఆమె గాంధీ విగ్రహం దగ్గర 3 గంటల సేపు కూర్చొని ఆమె షుగర్ డౌన్ అయిపోయి కింద పడిపోయినప్పుడు కూడా కనీసం ఆమె గురించి ఎవరు కూడా ఏంటంటే పాపం అని అనలేదు ఒక తెలుగుదేశం వాళ్ళు కూడా. ఇది చాలా దురదృష్టకరం. వన్ సైడ్ వెళ్ళిపోతున్నారు. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ సీట్లు గెలిచినందుకు ఇవాళ ఏంటంటే మమ్మల్ని ఎవరిని కూడా అసలు మాట్లాడడం కానీ లేకపోతే మేము రేజ్ చేసినటువంటి విషయాల్లో కానీ దేంట్లో కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. స్పీకర్ గారు మరి నిర్దాక్షిణ్యంగా ఏంటంటే మా పార్టీ వాళ్ళని అందరినీ కూడా ఈ విధంగానే ఏంటంటే నిర్దాక్షిణ్యంగా చూస్తున్నారు. ఇది చాలా ఘోరాతి ఘోరం. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయ్యే పక్షంలో ఏంటంటే మేము కూడా మరి మా ప్లాన్ ఏంటంటే మేము చూసుకోవాలి. అది కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఇంకో చిన్న విషయం ఒకటి ఉంది. మరి కోర్టు ఆర్డర్ పట్టుకొని ఆమె కూర్చొని ఉంది, ఆమె లోపల రానివ్వలేదు. మరి కోర్టుకి ఏం గౌరవం ఇచ్చారు మీరు కోర్టుకు గౌరవం ఇవ్వకుండా మీరు మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్కి వెళ్ళటం అంటే ఏంటి? కోర్టుకు వెళ్ళినట్టుగా మళ్ళీ ఏ విధంగా మీరు వెళ్ళారు? కాసేపట్లో వస్తుంది దాని మీద ఏమిటి అనేది కోర్టులో. ఇవన్నీ కూడా తెలుసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందిస్తున్నారు. కాసేపట్లో ఒక పావు గంటలో మరి ఇక్కడ మీటింగ్ కూడా స్టార్ట్ అవబోతుంది. దాని మీద మేము తప్పకుండా డెసిషన్ తీసుకుంటాం. సార్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్. అలాంటి ప్రతిపక్షానికి సంబంధించి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మొత్తం కూడా ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా కూడా అనేక రకాలుగా మాట్లాడటం జరిగింది. దీనిపై ప్రివిలేజ్ నోటీసులు కూడా మీరు ఇవ్వడం జరిగింది కదా. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసులకు సంబంధించి మాత్రం ఎలాంటి చర్యలు లేకుండా అధికార పార్టీకి సంబంధించి మాత్రం పూర్తిగా రోజా కావచ్చు, మరో కొడాలి నాని, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలని టార్గెట్గా చేసుకొని ప్రివిలేజ్ కమిటీ కూడా చర్చ జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. మరి మీరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగా మీరు ఇచ్చిన ప్రివిలేజ్కి సంబంధించి కానీ ఏం జరుగుతుంది, అసెంబ్లీలో ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా నాయకుడిని, అపోజిషన్ లీడర్ని ఏంటంటే అనేక విధాలుగానే ఏంటంటే వాళ్ళు అంటున్నారు. కొంతమంది వాళ్ళు ఏమంటారంటే ఈయనకి ఏంటంటే కొవ్వు పెట్టిందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇంకోళ్ళు ఏమో ఇంకో విధంగా చెప్తున్నారు, ఇంకోళ్ళు ఇంకో విధంగా చెప్తున్నారు. అది ఏంటంటే అసెంబ్లీలో మాట్లాడినటువంటి పద్ధతిలో మాట్లాడటం జరుగుతుంది. ఇదేంటంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దాన్ని ఓడ్చుకొని ఉంచుంటున్నాడు. ఎందుకంటే ఇది అన్యాయం జరిగిందని చెప్పేసి ప్రివిలేజ్ కమిటీకి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే దాని మీద ఏమో చర్చ జరగట్లేదు, దాని మీద ఏమీ ఆన్సర్ చెప్పట్లా. మమ్మల్ని అందరినీ కూడా అణగదొక్కాలని చెప్పేసి ఉద్దేశంతోనే మరి ఇలా సభలో జరుగుతుంది. కానీ వేరే విధంగా మాత్రం ఇది లేదు. ఇది చాలా దురదృష్టకరం. ఇటువంటి సభలో 2004 నుంచి 2009 వరకు నేను ఉండను. తర్వాత మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ సభలోకి వచ్చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఏది తీసుకున్నా సరే చాలా స్ఫోటుకు తీసుకొని అన్ని మాడుతుండేవారు. కానీ ఏంటి ఇదేమో ఈ పద్ధతి మరి సరిగ్గా లేదని చెప్పేసి మేము దాన్ని ఖండిస్తున్నాం.
మరో ఎమ్మెల్యే రక్షణ నిధి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసెంబ్లీ రూల్ 340 సబ్సెక్షన్ 2 కింద ఏడాది పాటు సస్పెండ్ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధమని పూర్తిగా, అంటే అసెంబ్లీ రూల్స్కు విరుద్ధంగా ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి. ఓవైపు కోర్టులో కూడా దీనిపై చర్చ జరుగుతుంది. కోర్టులో కూడా మరి కాసేపట్లో పిటిషన్ కూడా విచారణకు రాబోతుంది. అయినా ఈలోపే ప్రివిలేజ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం, 1 ఇయర్ పాటు సస్పెండ్కి సిఫారసు చేయడం, ఇదంతా కూడా ఎట్లా చూస్తారు? వైఎస్ఆర్సీపీ టార్గెట్గా అధికార పార్టీ ముందుకెళ్తున్న పరిస్థితిని చాలా స్పష్టంగా కనిపిస్తుందని ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఏ విధంగా ఉంది? దీంట్లో వాస్తవాలన్నీ కూడా మనం ఒకసారి ఆలోచిస్తే, అసెంబ్లీలో ఎవరైతే ప్రతిపక్షాన్ని గట్టిగా వాళ్ళు చేసేటువంటి అక్రమాల మీద గట్టిగా నిలదీసినటువంటి మా సభ్యురాలు రోజా గారి మీద కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చర్య తీసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి కాలుమణి విషయం మీద గట్టిగా రోజా గారు మాట్లాడారు. అదేవిధంగా కొన్ని విషయాల మీద, భూదాదాల మీద మాట్లాడారు. అలాంటి విషయాల్లో గట్టిగా మాట్లాడి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద అసెంబ్లీలో లేకుండా ఉంటే ఇవన్నీ కూడా ప్రజలకు వెళ్లకుండా ఉంటాయని ఒక ఉద్దేశంతో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఎవరు గట్టిగా మాట్లాడినా, ప్రభుత్వాన్ని నిలదీసినా వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా కక్ష కట్టి ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే రోజా గారి మీద తీసుకున్నారు. అయినప్పుడు కూడా రోజా గారు చాలా ధైర్యంగా, నిబ్బరంగా మరి కోర్టుకు వెళ్ళి, మరి కోర్టు నుంచి కూడా ఆర్డర్ తీసుకుని అసెంబ్లీకి వెళ్లే విధంగా మరి కోర్టు వారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా కోర్టు కన్నా మేము చాలా గొప్పవాళ్ళం, మేమే సుప్రీం, అసెంబ్లీ సుప్రీం అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి దానికోసం మేము కూడా కోర్టు ఇచ్చిన తీర్పుకు గౌరవించి ఈ రోజు కూడా కోర్టులో మరి చర్చలు జరుగుతున్నాయి. కోర్టులో మా రోజా గారికి అనుకూలంగా వస్తుందని దాన్ని మేము అందరం కూడా ఆశిస్తున్నాం. ఈ రోజు కూడా కోర్టు ఇచ్చిన తీర్పుని మేము గౌరవించే విధంగా రోజా గారికి న్యాయం జరుగుతుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం. తప్పకుండా రోజా గారికి న్యాయం జరగడానికి కూడా పోరాడతాం వైఎస్ఆర్ తరఫున. సార్ చెప్పండి, పూర్తిగా విశ్వేశ్వరరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్నది ఒకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. కానీ ఈరోజు ప్రతిపక్షం లేకుండా కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతిపక్షం లేకుండానే ప్రివిలేజెస్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్కు సిఫారసు చేయడం, ఇదంతా కూడా ఒక కీలకమైన చర్చ. ఓవైపు కోర్టులో రోజా పోరాడుతున్నారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా ఫైట్ చేస్తున్న పరిస్థితి. కోర్టు తీర్పును కూడా ధిక్కరించి ఇక్కడ అసెంబ్లీ జరుగుతున్న పరిస్థితి. కోర్టు తీర్పుల్ని కూడా గౌరవించే పరిస్థితి లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలంతా కూడా ప్రొటెస్ట్ కూడా చెప్పడం జరిగింది కదా. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుంది, ప్రతిపక్షం ఏం చేయబోతుంది? మీరు ప్రభుత్వం ప్రారంభం నుంచి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో చూస్తూ ఉంటే ప్రతిపక్షం లేకుండా చేయాలా, ప్రతిపక్షం గొంతు నొక్కివేయాలా అనేటువంటి ధోరణితోనే ముందుకు పోతా ఉంది. ఈరోజు కూడా రోజా గారి విషయంలో ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని ఈరోజు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఈ యొక్క అధికార పార్టీ ప్రభుత్వం గౌరవించకపోవడం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా సరే ఈ ప్రభుత్వం ఈరోజు తాను చేసిన తప్పును ఈరోజు సరిదిద్దుకోవడానికి బదులు శాసనసభకు న్యాయ వ్యవస్థకు మధ్య తగాదా పెట్టడానికి ఈరోజు పూనుకుంటా ఉంది. 2 వ్యవస్థల మధ్య ఈరోజు తగాదా వచ్చినప్పుడు, రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి వ్యవస్థల మధ్య తగాదా ఏర్పడినప్పుడు దానికి ఎవరు చెప్పాలా? సుప్రీంకోర్టు, హైకోర్టుకి అధికారం ఉంది. అధికారం లేదని ఏకపక్షంగా ముందుకు పోతా ఉంది. ఈరోజు తాను చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు నాకు శాసనసభ నిబంధనలపైన చాలా అనుభవం ఉంది, నాకు మాత్రమే తెలుసు, ప్రతిపక్షానికి ఏమీ తెలియదని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు 342 కింద ఆ రోజు పెట్టినప్పుడే మా జగన్ గారు దాన్ని అభ్యంతర పెట్టాడు. ఇది 342కు వ్యతిరేకమైంది. కేవలం శాసనసభ సమావేశాల వరకే సస్పెండ్ చేసే అధికారం ఉంది దీని ప్రకారం అని చెప్పినా కూడా ఆ రోజు వినకుండా అహంభావపూరితంగా వ్యవహరించినారు. ఈరోజు కోర్టు అయితే ఆ సెక్షన్స్ కింద మీరు 1 ఇయర్ సస్పెండ్ చేయడానికి వీలు లేదనేటువంటి దాంతో సస్పెన్షన్ని ఈరోజు స్టే ఇస్తే దాన్ని ఏమాత్రం గౌరవించకుండా ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఈ అప్రజాస్వామిక ధోరణికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదనేటువంటిది ఈరోజు. అని చెప్పండి, మొత్తం కూడా లెజిస్లేచరే సుప్రీం పవర్, జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదని చెప్పి మంత్రులు కానీ అధికార పార్టీకి సంబంధించి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? అంటే రాజ్యాంగ విరుద్ధంగా ముందుకెళ్ళినప్పుడు చట్టసభలు, కోర్టులు ఇన్వాల్వ్ అవ్వచ్చు అని చెప్పి మరోవైపు చాలా స్పష్టంగా అనేక కేసులు, తీర్పులు ఉన్నా కానీ అలాంటి ఏమీ కూడా ఈ కేసుల్లో నడవదని చెప్పి మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఈరోజు అందరూ అనేది రాజ్యాంగమే సుప్రీం. మరి ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి శాసనసభ, న్యాయ వ్యవస్థ, ఈ ఏదైతే పరిపాలన విభాగం ఉందో ఇవన్నీ కూడా రాజ్యాంగం కిందనే పనిచేయాలి. మరి అటువంటిప్పుడు శాసనసభ
తన పరిధి దాటి తన పరిమితి దాటి ఏదైనా ఒక సభ్యుల మీద కానీ ఏదైనా సరే అన్యాయంగా వ్యక్తిగతంగా తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా తన ప్రాథమిక హక్కుని కాపాడుకునే దశగానే వెళ్తారు. అలాంటి పరిస్థితి ఈరోజు రోజా గారి విషయంలో వచ్చింది. ఏదైతే ఆ రోజు సభలో 340 క్లాజ్ 2 అది శాసనసభ వరకు ఒక సెషన్ వరకే స్పీకర్ గారికి పరిమితి ఉంది. కానీ ఆ పరిమితి దాటి 1 year సస్పెన్షన్ చేయడమే ఇక్కడ సభ చేసినటువంటి తప్పు. ఆ తప్పిదంలో ప్రాథమికంగా నా హక్కుని నా యొక్క భంగం కలిగింది కనుక ఖచ్చితంగా నేను అత్యంత ఉన్నతమైనటువంటి సుప్రీంకోర్టు వెళ్తానని చెప్పి ఆమె వెళ్ళడం, న్యాయ పోరాటం చేయడం మనం అందరం చూసాం. మధ్యంతర ఉత్తర్వులు రావడం, మధ్యంతర ఉత్తర్వులు వచ్చినప్పటికీ లోపలికి కనీసం సభా ప్రాంగణంలో లోపలికి కూడా ఆమెను ఎలా చేయకపోవడం నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో కూడా మహిళల్ని కించపరిచే విధంగా సిగ్గు చేయటనే పరిస్థితి. ఈరోజు చూస్తే ప్రివిలేజ్ కమిటీ, నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ప్రివిలేజ్ కమిటీ అవని ఏదైనా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల తరపున వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ సభలో పాల్గొని వాళ్ళందరి యొక్క నిర్ణయం ఏదైతే ఉందో దానిని యాక్సెప్ట్ చేసి ఉంటే బాగుండేది. కానీ ఈరోజు ఏకపక్షంగా ఏదైతే టీడీపీ బీజేపీ మిత్రపక్షాలు 2 పార్టీలు ఈరోజు సభ నడిపించుకుంటూ ఏకపక్షంగా వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు ప్రజలు చూస్తున్నారు. మనం అందరం ఎవరు ఇండివిజువల్స్ కాదు, ప్రజల యొక్క ప్రతినిధులుగా మనం వచ్చాం. వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ జరుగుతుంది కనుక ఖచ్చితంగా ఈ ప్రివిలేజ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం మాకైతే కనుక చాలా దారుణం అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రివిలేజ్ కమిటీలో కూడా కేవలంగా ఎమ్మెల్యే అనిత ప్రివిలేజ్ పెట్టినటువంటి దాన్ని యాక్సెప్ట్ చేశారు. మరి గతంలో ఇదే మేము ఎమ్మెల్యేలు నేను చంద్రబాబు నాయుడు గారి మీద, అచ్చెన్నాయుడు గారి మీద, అలాగే రావుల కిషోర్ బాబు గారి మీద, దేవినాయుడు గారి మీద, బొండా ఉమ్మ గారి మీద ఇంతమంది మీద మేము ప్రివిలేజ్ పెట్టున్నాం. మరి ఎందుకు దాన్ని ఈరోజు యాక్సెప్ట్ చేయలేదు? తీయండి. మరి మేము సభ్యులమే కదా, ప్రతి సభ్యుడు తన హక్కుని కాపాడుకునే దిశలో మాకున్న ప్రొవిజన్ మేము ఉపయోగించుకుంటాం. అలాగే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సభలో చేసిన వ్యక్తిగత దూషణలు కావచ్చు, కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఇవన్నీ కూడా మీరు ప్రివిలేజ్ కమిటీకి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దీనిపై ఎలాంటి చర్చ జరగడం లేదు. దీనిపై క్షమాపణలతో సరిపెడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. దీన్ని ఎట్లా చూస్తాం? ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికల్లా క్షమాపణ, మన దగ్గరకు వచ్చేటప్పటికల్లా శిక్ష. ఇదెక్కడ ధర్మం, ఇదెక్కడ న్యాయం? నేను ఒకటే చెప్తున్నాను, ఏమనంటే కనుక మేము క్షమాపణ చెప్పేస్తున్నాం, మన్నించండి, తప్పుగా భావిస్తానని. అంటే తల తీసేసిన తర్వాత అయ్యో తల తీసేసాం, మళ్ళీ తీసుకొచ్చి అతికించుకో, లేదంటే లేదు ఇంక తప్పు అయిపోయిందని చెప్పేటట్టుగా ఉంది. దీన్ని ఎలా భావిస్తామనంటే ఖచ్చితంగా ఏదైతే ఈరోజు అధికార పార్టీ తన అధికార అహంకారంతో చేసేటటువంటి చర్యలు, వ్యక్తిగతంగా తీసుకునేటువంటి ఇలాంటి చర్యల్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థని గౌరవిస్తూ ఆ విధంగానే మేము పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.